హాయ్ అండి. ఈరోజు నేనైతే నిమ్మకాయ కారం అయితే చేస్తున్నానండి. నిమ్మకాయ కారం మనకి వేడి వేడి వైట్ రైస్‌కి గాని, పెరుగన్నంలో పచ్చిమిర్చి కొరుక్కు తింటే ఉంటదండి. భలే ఉంటుంది. టిఫిన్స్ కూడా భలే ఉంటుందండి. ఎలా చేయాలో వచ్చేయండి చూసేద్దాం. ఇదిగో నేనిక్కడ మీడియం సైజు ఒక 10 నిమ్మకాయలైతే తీసుకున్నానండి. నిమ్మకాయలు కట్ చేసుకొని రసాన్నయితే తీసుకోవాలి. దీనికి మనకి కప్పు మెజర్‌మెంట్ అయితే ఉండాలండి. నేనిక్కడ ఒక కప్పు నిమ్మరసం అయితే తీసుకున్నానండి. నాకిక్కడైతే 9 నిమ్మకాయలైతే సరిపోయాయి. ఇగోండి ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు నిమ్మరసం, పావు కప్పు సాల్ట్, ఒక హాఫ్ కప్ అయితే కారమండి. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు ఏమీ లేకుండా అయితే బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత అండి ఒక 10 పచ్చిమిర్చి అండి. శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టుకున్నవండి. ఇగోండి. ఇవైతే కట్ చేసుకోవాలండి. నేను 1 ఇంచ్ ఉండేటట్టయితే కట్ చేస్తున్నానండి. ఇవ్వండి. ఈ సైజ్ అయితే కట్ చేసుకొని మనం మధ్యలోకైతే కట్ చేసుకోవచ్చండి. అలా అయినా బానే ఉంటుంది. ఇగోండి కట్ చేసుకొని నిమ్మరసంలో అయితే కలుపుకుందామండి. బాగా కలుపుకొని దీనికైతే పోపైతే పెట్టుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత అయితే కలుపుకోవాలి. ఇదిగోండి ఇదైతే చల్లారిపోయింది పోపు. ఇదిగోండి వేసేస్తున్నాను. బాగా కలుపుకుంటే మనకి నిమ్మకాయ కారం అయితే రెడీ అండి. ఇది మనకి ఒక 3 రోజులు ఊరనిస్తే అండి బాగుంటుందండి. ఇది మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 2 మంత్స్ అయితే మనకి నిలవైతే ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా బియ్యం రవ్వ ఉప్మా అయితే భలే ఉంటుందండి దీంట్లోకి. అదిరిపోతుంది. కానీ చూస్తూ ఉంటే నోట్లోంచి నీళ్ళైతే ఊరుతున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.